హాయ్ ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే హెల్తీగా ఉండే నా స్టైల్ తోటకూర ఫ్రై ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక కళాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకొని సన్నగా తరుగుకున్న ఉల్లిగడ్డ ఒకటి వేసుకొని తాలింపు గింజలు వేసుకోవాలండి. ఆనియన్ గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకోవాలి, అప్పుడే బాగుంటుంది. 3 నుంచి 4 వాటికి చిన్నుల్లిపాయలు వేసుకొని బాగా వేయించుకోవాలండి. అలా వేయించుకునే మధ్యలో ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలండి. గోల్డెన్ కలర్లో వచ్చి పచ్చి వాసన అంతా పోయేంత వరకు అయితే కలుపుకోవాలి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న తోటకూర వేసుకోవాలండి, అప్పుడే బాగుంటుంది టేస్ట్ కూడా. వేసుకున్న తర్వాత ఓ 5 మినిట్స్ మూత పెట్టుకొని బాయిల్ చేసుకోవాలండి. 5 మినిట్స్ తర్వాత ఇలా అవుతుంది, చాలా బాగుంటుంది. ఒకసారి కలుపుకొని దాంట్లో సాల్ట్ వేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసుకోవటం వల్ల దాంట్లో ఉన్న వాటర్ మొత్తం బయటకు వస్తుంది. బయటకు వచ్చేంత వరకైతే కలుపుకోవాలి. వాటర్ అంతా బయటకు వచ్చేంత వరకైతే కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని బాయిల్ చేసుకుంటే అయిపోతుంది. ఆ 5 మినిట్స్ బాయిల్ అయ్యేలోగా ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో 4 నుంచి 5 టేబుల్ స్పూన్లు కారం వేసుకొని 5 నుంచి 6 వాటికి ఎల్లిపాయలు వేసుకొని గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలండి. 5 మినిట్స్ తర్వాత వాటర్ అంతా పోయిన తర్వాత మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న కారం వేసుకోవాలి. కారం వేసుకొని బాగా కలుపుకోవాలండి. కారం మొత్తం పచ్చి వాసన పోయేంత వరకు కలుపుకోవాలి. దాని తర్వాత కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే అంతేనండి, టేస్టీ అయిన తోటకూర ఫ్రై. అంతే సింపుల్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి.